పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభించింది సిబిఐ. గుంజపాడు మండలానికి చేరుకున్నారు అధికారులు. గ్రామంలోని వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణిలో హత్య జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 7 నిందితులు జైలుకు వెళ్లి వచ్చి బెయిల్పై రిలీజ్ అయ్యారు. ఈ కేసులో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హస్తముందని ఆరోపిస్తూ సుప్రీంకు వెళ్లారు వామన్రావు తండ్రి కిషన్ రావు. పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభించింది సిబిఐ. గుంజపాడు మండలానికి చేరుకున్నారు అధికారులు. గ్రామంలోని వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణిల హత్య జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 7 నిందితులు జైలుకు వెళ్లి బెయిల్పై రిలీజ్ అయ్యారు. ఈ కేసులో మందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హస్తముందని ఆరోపిస్తూ సుప్రీంకు వెళ్లారు వామన్రావు తండ్రి కిషన్ రావు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, వామన్రావు దంపతుల మర్డర్ కేసులో సిబిఐ విచారణ అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గం, అదేవిధంగా రామగిరి ప్రాంతంలో వామన్రావు దంపతుల హత్యకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే రీసెంట్గా చూసినట్టయితే ఏదైతే వామన్రావు తండ్రి అయినటువంటి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా సిబిఐ చేత కూడా దర్యాప్తు చేయించాలని కోరినటువంటి క్రమంలో సిబిఐ సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. అయితే 2021 ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలంలోని కల్వచెర్ల దగ్గర ఈ మంతని నుంచి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే వామన్రావుతో పాటు నాగమణి వీరిద్దరూ భార్యాభర్తలు కలిసి కారులో వస్తున్నటువంటి క్రమంలోనే ఈ కల్వచెర్ల దగ్గర ఆపి మొత్తం మీద కొంతమంది వ్యక్తులు అత్యంత కిరాతకంగా కారు నుంచి బయటికి లాగి ఆ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఈ కేసు చాలా వరకు న్యాయవాదుల వృత్తికి సంబంధించి ఇటు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు మంతని నియోజకవర్గమైనటువంటి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పుట్టమధు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుట్టమధు ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వ్యవహారంలో కేసు చూసినట్టయితే ఇందులో 7 సంబంధించినటువంటి నిందితులపైన కూడా పలు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు చూసినట్టయితే కుంట శ్రీనివాసు, చిరంజీవి, అదేవిధంగా శ్రీనివాసు అనేతో పాటు ప్రధానంగా 7 నిందితులు కలిసి అత్యంత కిరాతకంగా చంపినట్లుగాను అప్పుడున్నటువంటి రామగుండం ప్రాంతంలో పనిచేసినటువంటి ఐజీ నాగిరెడ్డి ఈ కేసును టేకప్ చేశారు. ఆ తర్వాత మొత్తం ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి నివేదికలో చూసినట్టయితే వామన్రావు చాలా చివరి వరకు అంటే కొన ఊపిరితో ఆయన మరణ వాంగ్మూలంకి సంబంధించినటువంటి వాయిస్ రికార్డు కావచ్చు, అప్పుడున్నటువంటి సెల్ ఫోన్లో ఆయన ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని కూడా ఈ కేసు చాలా వరకు కీలకమైనటువంటి ఆధారంగా నిలిచింది. దాంతోపాటు అప్పుడు 2021 ఫిబ్రవరి 17వ తేదీన పట్టపగలు అత్యంత కిరాతకంగా నరికి చంపినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా వరకు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా చాలా వరకు వైరల్గా మారినాయి. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు అప్పుడున్నటువంటి ఐజీ నాగిరెడ్డి దర్యాప్తు చేయడం జరిగింది. దాంతోపాటు ఓవైపున సిఐడికి ఇవ్వాలని, మరోవైపున చూసినట్టయితే ఇందులో పెద్ద ఎత్తున అప్పుడు మర్డర్కు సంబంధించి కేసు జరుగుతున్నటువంటి క్రమంలోనే అంటే మర్డర్ ఇన్సిడెంట్కు ముందు రోజే పుట్టమధు 2 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా విడుదల చేసి అంటే డ్రా చేసి నిందితులకు ఇచ్చారనే అభియోగాలు కూడా ఉన్నాయి. దీనిలో పుట్టమధుకు సంబంధించినటువంటి ప్రమేయం కావచ్చు, ఆయన బంధువు అయినటువంటి కుంట శ్రీనివాసు ప్రమేయం ఉందనే వ్యవహారాలపైన కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసును పూర్తిగా నీరు గార్చేందుకు గాను పలు సాక్ష్యాలను కూడా అన్నిటిని కూడా ఎవిడెన్స్లు అన్నిటిని కూడా చెరిపేసేందుకు గాను సాక్ష్యాధారాలన్నింటిని కూడా పూర్తిగా మాయం చేసేందుకు గాను పలువురు సంబంధించినటువంటి నిందితులకు పుట్టమధు సహకరించారనే అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో ఇక వామన్రావు దంపతులకు సంబంధించినటువంటి ఈ కేసును ఆయన అంటే వామన్రావు తండ్రి అయినటువంటి కిషన్ రావు ఇక సిబిఐ చేత దర్యాప్తు చేయాలని ఓవైపున సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టు ఇటు సిబిఐకి ఇచ్చింది. ఈ క్రమంలో చూసినట్టయితే సిబిఐ అధికారులు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతమైనటువంటి గుంజపడుగు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు ఏంటిది, ఈ వామన్రావుతో పాటుగాను
అప్పుడు ఉన్నటువంటి ఈ కుంటా శ్రీనివాసు అనే వ్యక్తి అప్పుడు ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలోనే పిటిషన్ వేశారు. కాబట్టి అప్పుడు ఏమేమి జరిగాయి సాక్షులను సాక్ష్యాధారాలను అన్నింటినీ కూడా విచారించేందుకు గాను సిబిఐ అధికారులు అక్కడ ఉన్నటువంటి గుంజపడుగు ప్రాంతానికి వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్కు ముందేం జరిగింది, ఆ తర్వాత విషయాలు సాక్ష్యాధారాలను కూడా ఏ విధంగా సేకరించారనే విషయంపైన సిబిఐ అధికారులు గుంజపడుగు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అదేవిధంగా వామన్ రావుకు ఏ విధమైనటువంటి విభేదాలు తలెత్తాయి, అదేవిధంగా నిందితులంతా కూడా పక్క ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా హత్య చేశారు, వారికి తగాదాకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వివాదమే ప్రధానమైనటువంటి కారణమా, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన సిబిఐ అధికారులు గుంజపడుకు వెళ్ళి అప్పుడున్నటువంటి సీన్ ఆఫ్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అన్నిటిపైన కూడా దర్యాప్తు చేసేందుకు సిబిఐ అధికారులు గుంజపడుకు వెళ్ళారు. అపర్ణ.